స్టూడెంట్స్, ఈరోజు మీకు కొన్ని కాంప్లికేటెడ్ నోట్స్ ని వాయించి చూపించబోతున్నాను. ఎస్ సార్. మిస్టర్ రవి, ఆ రోజు ట్విన్ సిస్టర్స్ వచ్చినప్పుడు చెప్పాను కదా, ఫైనల్ నోటేషన్స్ సేమ్ థింగ్. ఓకే? ఎత్తి పట్టుకొని కింద నుంచి పైకి కత్తిలా ఆడించి, మీరు గాని అలా చేశారంటే ఒకటి ముక్కు తెగుతుంది లేదా గొంతు కోస్తుంది. గ్రేట్, రియలీ గ్రేట్. మీరిద్దరు కాదమ్మా, ఒక్కరే. అయ్యో, మేడం ఏమైంది? ఏం లేదు మేడం, డాక్టర్ పిలుస్తున్నారు. అబ్జర్వేషన్లో ఉంచాం. మునుపటి కంటే ఇంప్రూవ్మెంట్ ఉంది. అమ్మ స్పృహలోకి ఎప్పుడొస్తుంది? అది ఖచ్చితంగా చెప్పలేను. పేషెంట్ రికవర్ అవ్వడం ఆవిడ విల్ పవర్ మీద ఆధారపడి ఉంది. స్పృహలోకి వస్తే మీకు తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు బాస్? ఆంటీని చూసి వస్తున్నానరా. ఏ ఆంటీ? ఆ బ్యూటిఫుల్ ఆంటీనా? అంత కోపం ఎందుకు బాస్? ఇప్పుడు నేను ఏమన్నానని? బాస్ అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఫిగర్ ఎప్పుడు మూటూటుగానే ఉంటున్నారు, ఎందుకని? అలాంటిదేం లేదే. చాలే ఊరుకోండి బాస్. ఆ రోజేమో మెట్ల పక్కన పడుకుని నిద్రపోయారు. మొన్నొక రోజు కార్ ఎక్కించి రోసిని రోస్ట్ తీసేశారు. ఇంకా ఇలాంటి విషయాల్ని గమనిస్తూనే ఉన్నాను బాస్. తన వల్ల మీరు కూడా చాలా మారిపోయారు బాస్. ఏంట్రా బేస్మెంట్ స్ట్రాంగ్ గా వేస్తున్నావు? స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తావా? బాస్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది బాస్. ఏంటది? మీరు వెంటనే మా అక్కని పెళ్లి చేసేసుకోండి. ఏరా మీ అక్క బోండావలా ఉందని బ్రహ్మాండం అంటున్నావా? అది కాదు బాస్,
మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు ఏం లాభం చెప్పండి? అదే మా అక్కని పెళ్లి చేసుకుంటే మీకు బంగ్లా దక్కుతుంది. ఒక్క దెబ్బకి 2 బంగ్లాలు. మీరు ఒక్కసారి మా అక్కతో మాట్లాడండి. అక్క తనని పిలుస్తావేంట్రా? తమ్ముడు ఏంటి నానా పిలిచావా? అక్క నీకు పెళ్ళైతే మీ ఆయన్ని ఎలా చూసుకుంటావు? ఈయనకి వివరంగా చెప్పక. అది ఏంటంటే ఇంత హఠాత్తుగా అడిగితే ఎలా చెప్పనురా? చెప్పక సిగ్గేస్తుందిరా. మాటల్లో చెప్పనా లేక పాట పాడి చెప్పనా? అక్క నీకు బాడీ ఉన్నా చక్కగా పాడగలవు. పాడుతుంది వినండి. రవి ఏమైంది? రవి ఎందుకు అదులో ఉన్నావు? అదే లేదే. ఆర్ యు ష్యూర్? యా. ఓకే. గణేష్ ఎందుకు పిలుస్తున్నాడు? కిందకి వెళ్ళి చూసొద్దాం. రాచారు. లేదు నేను క్లీన్ చేసి వస్తాను. తర్వాత చేసుకోవచ్చులే, వాడు వెయిట్ చేస్తున్నాడు. పద చారు.